మనం ప్రశ్నించవలసినదిగా ఉండదు. ఒక గురుస్వరూపంతో వచ్చినటువంటి పరమశివుని యొక్క అంశ అయిన శంకర భగవత్పాదుడు ఆ కైలాస పర్వతం మీద ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము కోసమని వెళ్ళారు. వెడితే మహానుభావుడు పరమశివుడు వారికి 5 ఆత్మలింగములను కటాక్షించారు. అవే ఇప్పటికీ శృంగేరి పీఠంలో, కంచి పీఠంలో, 3వది కేదార్లో, 4వది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో, 5వది చిదంబరంలో. ఈ 5 లింగములు కూడా శంకర భగవత్పాదులు భూమి మీదకి తీసుకొచ్చిన తరువాత ఈ 5 లింగములను 5 చోట్ల ప్రతిష్ఠ చేసిన మాట పరమ యథార్థమని నడిచే దేవుడిని ప్రఖ్యాతిగాంచిన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా ఉటంకించారు. అదే సమయంలో పరమశివుడు 5 లింగములను ఇస్తే అమ్మవారు సౌందర్యలహరి గ్రంథాన్ని శంకర భగవత్పాదులకు ఇచ్చింది. ఇది మార్కండేయ సంహితాంతర్గతమైన విషయము. మహాపురుషులైనటువంటి చంద్రశేఖర